హలో, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. శివాజీ గారు చెప్పింది అక్షరాల అది నిజం. మన ప్రపంచం ఎలా మారిపోతుందంటే సనాతన ధర్మాన్ని పాటించాలి, హిందూ సాంప్రదాయం పాటించాలి, హిందువులంతా ఒకటే అని చెప్పే ఇది మనకి సాంప్రదాయం అంతా ఉంది. కానీ మన సాంప్రదాయాన్ని ఎక్కడ పెడుతున్నాం, ఎక్కడికి వదిలేసాం, అది అది తెలుసుకోవాలి. ఏదో ఇద్దరు మాటలు ఇచ్చుకుని మనం ఆయన్ని క్షమాపణ దగ్గరికి తెచ్చుకోవాల్సి వచ్చింది. అది సిగ్గుగా లేదా? అసలు ఆడవాళ్ళు అలాగా మగ మనిషితో చెప్పించుకుంటాం ఎంత సిగ్గుసేటు. ఆయన క్షమాపణ చెప్పవలసిన పనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలోని ఆడవాళ్లే ఎన్నో రకాలుగా నానా చండాలపు మాటలు అంటున్నారు. అది సోషల్ మీడియా అని అంటున్నారు. ఆ వీడియోలు అవన్నీని మనం సోషల్ మీడియాని రద్దు చేయాలని అంటలేదు కదా. ఇక్కడ అలాంటి తప్పిదాలు, అలాంటి మాటలు అనకూడదు అని మనం అంటున్నాం. అలాగే ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో అంతా న్యాయమే. అది మామూలుగా ఆయన అనవలసిన మాటలు కాదు. ఆయనలోని ఒక పరమాత్ముడు ఉండి అనొచ్చు, ఎవరో ఉండి. నేను ఎలా అన్నానో ఆ మాటలు రెండూ కూడా నేను అనలేదు, అది మామూలుగా వచ్చేసినాయి. అంటే ఆయన అంతటా ఆయన అని ఉండడు. ఆయన పేరులోనూ శివాజీ తత్వం ఉంది. అలాగే మీరు ఆ మాటలు తీసుకుని ఆయన్ను ట్రోల్ కింద చేసి ఆయన్ని మీరు ఇంటర్వ్యూలు అన్నీ చేసి బాధ పెడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? మీకు వీడియోలు కావాలంటే చేసుకోండి, ఇలా అన్నారు అలా అన్నారు అని. కానీ ఆయన్ని అన్న మాటలకే ఆయన్ని చాలా బాధ కింద చేస్తున్నారు. అది ఎంతవరకు తప్పు? అసలు